బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బుధవారం ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇల్లు ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 17 చోట్ల సోదాలు జరిపారు. అయితే ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో 100 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు అధికారులు గుర్తించారు. 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. శివబాలకృష్ణ ఇంట్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి తిమింగలాన్ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో విల్లాలు, ప్లాట్లతో పాటు హైదరాబాద్ శివార్లో భారీగా భూములు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలు అధికారులు సీజ్ చేశారు. 80కి పైగా ఖరీదైన వాచీలు, 18 ఐఫోన్లు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, కొడగండ్లలో 17 ఎకరాల పత్రాలు అధికారులు సీజ్ చేశారు. ఇక నిన్న ఏసీబీ అధికారులు 2 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. కాసేపట్లో శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం ఆయన కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. కాగా శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.